వెంకటేష్ గారు సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడండి. ట్రంప్ ఎఫెక్టు, ట్రంప్ ఆపరేషన్ సింధూర్ గొడవ ఇవి మీకేమనిపిస్తుంది? అక్కడేమో భద్రత కల్పించలేరు కానీ ఇక్కడ మాత్రం ఇట్లా చేస్తున్నారు, ఇండియాని ఎఫెక్ట్ అయ్యేలాగా సుంకాలని అదని ఇదని. సార్, స్వతహాగా అమెరికన్ కల్చర్ లో గన్ అనేది ఆ, అందరికీ కూడా వాళ్ళ యొక్క నిత్యావసరాలలో ఒక భాగం అయిపోయినటువంటి ఒక పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. మన ఇండియాలో లాగా యుఎస్ లో కల్చర్ లేదు. సో ఎక్కడ కాల్పులు జరుగుతాయి ఏంటి అనేది కంప్లీట్ గా ట్రంప్ చేతిలో కాదు కదా, భగవంతుడి చేతిలో కూడా లేనటువంటి ఒక పరిస్థితి. అక్కడ కల్చర్ ఆ రకంగా డెవలప్ అయిపోయినటువంటి పరిస్థితి. మానసికంగా ఎటువంటి ఇబ్బంది జరిగినా అనేక పలు సందర్భాలు, ఇదేం కొత్తగా జరిగింది కాదు. పలు సందర్భాల్లో హాస్పిటల్స్ లో కానివ్వండి, పాఠశాలలో కానివ్వండి, రెగ్యులర్ గా రైట్. కాల్పులు జరగడం అనేది అక్కడ సర్వసాధారణమైనటువంటి ఒక విషయంగా తయారైంది. అవును. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే, భారతదేశం ఈ రోజు ఎకానమీ స్టేజ్ లో మనం ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాం. అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా గ్లోబలైజేషన్ అనేది భారతదేశానికి ఒక వరంగా మారినటువంటి ఇటువంటి సందర్భంలో మనం ఈ థర్డ్ ప్లేస్ నుంచి ఫోర్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళడానికి బలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ క్రమంలో ట్రంప్ మన మీద విధించేటువంటి ఈ సుంకాలు ఏవైతే ఉన్నాయో అది కొంత మనకి ఇబ్బంది కలిగించేటువంటి విషయం. ముఖ్యంగా ఆక్వా పరిస్థితి కానివ్వండి, తర్వాత ఈ టెక్స్టైల్ పరిస్థితి రైట్. కానివ్వండి, ఈ ఓకే. రైతులు కానివ్వండి, ఈ ఎక్స్పోర్టర్స్ కానివ్వండి, చాలా ఇబ్బంది పడేటువంటి ఒక పరిస్థితి. మరొక పక్క రష్యాకి భారతదేశానికి ఉన్నటువంటి బంధం ఈనాటిది, ఇది ఏదో మోడీ గారు వచ్చిన తర్వాత వచ్చినటువంటిది కాదు. తరతరాల నుంచి కూడా రష్యాతో మన యొక్క ఉంది. సంబంధ టైం టైం బాంధవ్యాలు టైం కూడా టైం అయిపోయింది సార్. కొంచెం సంక్షిప్తంగా క్లోజ్ ముందుకెళ్తున్నటువంటి చేయండి. పరిస్థితి. ఇప్పుడు ఆ ట్రంప్ గారి కోసం రష్యాను వదులుకునేటువంటి పరిస్థితిలో భారతదేశం అయితే ఖచ్చితంగా లేదని చెప్పేసి మనం చెప్పాలి. ఇక మోడీని ఖచ్చితంగా ట్రంప్ గారు ఎప్పుడు పడితే అప్పుడు బెదిరించడం, లేకపోతే ఇండియా యొక్క యుద్ధాన్ని, ఇండియా పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను, లేకపోతే అణు ఆయుధాలతో యుద్ధం చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంది అని చెప్పేటువంటి ఒక పరిస్థితి మీద మోడీ గారు ఇంకా గట్టిగా తీవ్రంగా భారతదేశం తరపు నుంచి నేరుగా ఆయనే వాయిస్ వినిపించాలనేది సామాన్యులందరూ కోరుకునేటువంటి ఒక ఆశగా మనం చెప్పాలి సార్. రైట్.